హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీగా ఉండే టమాటో నువ్వుల రోటి పచ్చడి రెసిపీని చూపిస్తున్నానండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చేయడం కూడా చాలా ఈజీ. బ్యాచిలర్స్ అలాగే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ పచ్చడిని ప్రిపేర్ చేయగలుగుతారండి. అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఇంత యమ్మీ అండ్ టేస్టీ పచ్చడి రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం స్టవ్ మీద ఒక కడాయిని ఉంచి అందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులను యాడ్ చేసి ఈ నువ్వులను కలుపుకుంటూ చిటపటమనేంత వరకు ఫ్రై చేయండి. ఈ నువ్వుల్ని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఈ నువ్వులు 1 నిమిషం పాటు వేగి చిటపటమంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ మీద ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 8 నుంచి 10 పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా కట్ చేసి వేసుకోండి. ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి అనేవి పేలకుండా మన మీద చిల్లకుండా ఉంటాయండి. ఈ పచ్చిమిర్చిని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి కట్ చేసి పెట్టుకున్న 4 పెద్ద సైజ్ టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నానండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఈ టమాటో ముక్కలు నాటు అయితే తొందరగా ఉడికిపోతాయి, కానీ ఇవి హైబ్రిడ్ టమాటోస్ కాబట్టి ఒకసారి కలుపుకొని ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మరొకసారి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా టమాటోస్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న నువ్వుల్ని జీలకర్రని యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఈ పచ్చిమిర్చిని కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం సాఫ్ట్గా కుక్ చేసుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని 2-3 పల్సులు వేస్తే సరిపోతుందండి. మరీ మెత్తగా చేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. దానికోసం కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు గింజలను యాడ్ చేసుకోండి. ఈ పోపు గింజలు వేగిన తర్వాత ఇందులోకి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకుని 8 నుంచి 10 వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత 2 నుంచి 3 ఎండుమిర్చిలని అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకును కూడా వేసి ఈ తాలింపు అంతా బాగా వేగనివ్వండి. ఈ తాలింపు ఆల్మోస్ట్ వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసి మరొకసారి కలుపుకొని ఈ తాలింపులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకుందాం. ఈ పచ్చడిని యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. కావాలంటే మీరు ఇందులోకి దింపే ముందు కొత్తిమీర చల్లుకున్నా బాగుంటుంది. ఇంతే అండి, విలేజ్ స్టైల్ టమాటో నువ్వుల పచ్చడి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే ఇలాంటి మంచి యమ్మీ అండ్ టేస్టీ వంటలతో రోజు మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ మీ ఫుడ్ ఫ్రెండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.